వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. అప్పుడెప్పుడో హైదరాబాద్లో ఇలా అరుస్తూ రోడ్డు మీద తిరుగుతూ వ్లాగ్ చేశాను. మళ్ళీ ఈరోజు నాకు టైం కుదిరింది. మీ అందరి కోసం ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మా అపార్ట్మెంట్ని మీకు చూపిస్తాను. టూర్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథ చెప్తా. నేను 2007లో బెంగళూరుకి వచ్చా గైస్. అందరిలానే నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది, మంచి ఇల్లు కొనాలి సెటిల్ అయ్యాక అని చెప్పేసి. సో 2025లో ఆ డ్రీమ్ నెరవేరింది. అండ్ ఈ కష్టాలు బాధలు అందరికీ ఉన్నవే, అవన్నీ మీకు చెప్పి నేను బోర్ కొట్టించాను. అండ్ ఈ స్టోరీలో నా టేక్అవే, నేను ఇచ్చే టేక్అవే ఏంటంటే, ఐ ఫీల్ రైట్ థింగ్స్ విల్ కమ్ అట్ రైట్ టైం. జస్ట్ డోంట్ గివ్ అప్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ అపార్ట్మెంట్ టూర్ని స్టార్ట్ చేద్దాం గైస్. ఈ బిల్డింగ్ ఉంది చూసారా, ఇక్కడే అనమాట మనం ఉన్నది. అండ్ ఇది వచ్చేసి ఆర్ బ్లాక్. ఇలా ఏబిసిడి నుంచి ఐ థింక్ 6 వరకు ఉన్నాయనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. సో మన ఆర్ బ్లాక్ వచ్చేసి 26 ఫ్లోర్స్ అనమాట. అండ్ పైన ఇంకో పెంట్ హౌస్ ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసి 26th ఫ్లోర్లో ఉంటుంది. 26th ఫ్లోర్ నుంచి బాల్కనీలో మనం బెంగళూరుని చూస్తే ఒక మంచి పానోరమిక్ వ్యూ, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సో ఇక్కడ నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఈ కమ్యూనిటీలో ఉన్న అమ్యూనిటీస్ చూపిస్తా, చాలా బాగుంటాయి. మేము ఈ అపార్ట్మెంట్కి ఫిబ్రవరిలో వచ్చాం గైస్. ఇట్స్ బీన్ 6 months కదా. అంతకంటే ముందు మేము ఇంకో అపార్ట్మెంట్లో రెంట్కి ఉండేవాళ్ళం, విచ్ ఈస్ క్వైట్ గుడ్. ఇది కూడా బాగుంటుంది. బట్ అందులో రెంట్ ఎంతనో తెలుసా ఇప్పుడు? 70,000. సో వాట్ ఐ థాట్ వాజ్, ఇంకో 30,000 కట్టి ఈఎంఐ కడితే మనకే ఒక ఇల్లు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కొనేసాను అనమాట. బట్ చాలామంది ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు రెంట్ ఎ ఫ్లాట్ అని. బట్ నాకేమనిపిస్తుందంటే, మనకంటూ ఒక సొంత ఇల్లు మనకై ఉంటే ఆ కిక్కే వేరని చెప్పేసి. ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ రైట్ ఆర్ ఇఫ్ దే ఆర్ రాంగ్. మేబీ ఆ ఇన్కమ్ పర్స్పెక్టివ్లో, ఎర్నింగ్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళు అలా చెప్పుండొచ్చు. బట్ ఇది నా ఓన్ ఒపీనియన్. బట్ నాకు మీరేమనుకుంటున్నారో తెలియాలని ఉంది. ఈ మేజర్ చాలామంది అనుకునే ఒక మిస్కన్సెప్షన్ లేదా ఈ టాపిక్ మీద. సో కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఇల్లు రెంట్కి తీసుకుంటే మంచిదా, కొంటే మంచిదా, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. అమ్యూనిటీస్లో మనకు ఫస్ట్ కనిపించేది ఈ కిడ్స్ ప్లే ఏరియా అనమాట. అక్కడ స్వింగ్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇలా పైకి వెళ్తే మనకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ థింక్ ఒక 20 meters ఉండొచ్చు. ఇంతవరకు ఈ స్విమ్మింగ్ పూల్ని నేనైతే యూజ్ చేయలేదు. రీజన్ ఏంటంటే నాకు స్విమ్మింగ్ రాదు. నాకు స్విమ్మింగ్ రాదు. ఈ మధ్యనే జాయిన్ అయ్యా. ఇట్స్ బీన్ 10 days. ఐ విల్ బి దేర్. ఇంకొక 10 sessions ఆర్ ఒక 12 sessions వెళ్తే నాకు కూడా స్విమ్మింగ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం కూడా ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ నక్షిగఢ్ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. ఐ మీన్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్. ఒక 1 feet అలా ఉంటుంది. సో ఇది మన స్విమ్మింగ్ డెక్. ఇక్కడ ఒక చిన్న యాంఫీ థియేటర్ అనమాట. యాంఫీ థియేటర్ అంటే ఎలా చెప్పాలి మీకు, మన ఊర్లలో రచ్చబండలు ఉంటాయి కదా, ఈవినింగ్ అవ్వగానే పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చొని ఊర్లో సమస్యలన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంచుమించు అలాంటిదే. అండ్ ఇక్కడ ఒక చిన్న గార్డెన్ ఏరియా ఉంటుంది. సో అక్కడ ఫుట్బాల్ కోచింగ్, చిన్నపిల్లలకు ఫుట్బాల్ కోచింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఇంకా చాలా లైక్ ఏమంటారు, గ్రౌండ్ లాంటిది ఉంటుంది. అక్కడ క్రికెట్ మ్యాచెస్ అవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ లాన్ ఉంది చూసారా. సో ఒక మంచి వాకింగ్ పాత్ ఉంటుందన్నమాట. అలా నడుస్తూ వెళ్దాం. ఇట్ విల్ బి బ్యూటిఫుల్. సో ఈవినింగ్ టైమ్స్ ఇక్కడంతా లైట్స్ వేస్తారు. సో చూడ్డానికి చాలా బాగుంటుంది. మేబీ పైనుంచి చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ లైక్ వాటర్ బాడీ అవన్నీ ఉంటాయన్నమాట. కమ్ ఐల్ షో. అండ్ ఈ కమ్యూనిటీ వచ్చేసి 20+ acres ఉంటుంది. ఇందాక నేను చూపించా కదా, ఏబిసిడి ఇలా A నుంచి R వరకు బ్లాక్స్ ఉంటాయి. మనది లాస్ట్ R బ్లాక్. సో ఇక్కడ చూడండి. సో లాట్ ఆఫ్ ట్రీస్ అండ్ అక్కడ వాటర్ బాడీ ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ టైం మన నక్ష ఇక్కడికి, నేను ఉండను బట్ నక్ష వాళ్ళ అమ్మమ్మ వాడిని ఇక్కడికి వాకింగ్ తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటుంది. సో ఇదొక వాటర్ బాడీ, ఇదొక వాకింగ్ ట్రాక్. సో వాకింగ్ ట్రాకే మనకు ఒక ఆల్మోస్ట్ 2 kilometers అలా ఉంటుంది. సో ఇలా మొత్తం ఒక రౌండ్ వేసామంటే ఆల్మోస్ట్ మనం ఒక 200 to 300 calories అలా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కూడా నా ఫిట్నెస్ బుద్ధులు పోవట్లేదు. మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళి
ముందర ఒక క్లబ్ హౌస్ ఉంది విచ్ ఈస్ అమేజింగ్. సో స్టార్టింగ్లో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, బెంగళూరులోనే ఇది ఒక లార్జెస్ట్ క్లబ్ హౌస్లో వీళ్ళు మార్కెట్ చేసుకున్నారు. ఐ మీన్ మేబీ ఈ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 10 years అయి ఉంటుంది. సో ఆ టైంలో మోస్ట్లీ ఇది ఉండొచ్చు. సో క్లబ్ హౌస్ చాలా బాగుంటుంది. అండ్ క్లబ్ హౌస్కి వెళ్ళే దారి కూడా విచ్ ఈస్ అగైన్ వాకింగ్ ట్రాక్ చాలా బాగుంటుంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. సో ఈ బిల్డింగ్స్ అన్నీ మాకు ఆపోజిట్లో ఉండే బిల్డింగ్స్ అన్నమాట. అవన్నీ మా లైన్లో ఉండే బిల్డింగ్స్. ఇదంతా phase 1 కన్స్ట్రక్షన్, ఇదంతా phase 2 కన్స్ట్రక్షన్. సో మనం ఇప్పుడు ఇలా వెళ్దాం. ఇక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది అండ్ పక్కలోనే ఒక చిన్న సూపర్ మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ వాకింగ్ పాత్ చూసారా, ఇది చాలా బాగుంటుంది. సో ఇక్కడ పిల్లలు ఈవినింగ్ స్కేటింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ ఏరియా మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్స్ డిజైన్ చూసారా, మన దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇదంతా స్టార్టింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు phase 1 లాగా. మనది వచ్చేసి ఒక 3-4 years బ్యాక్ అలా స్టార్ట్ చేశారనమాట, విచ్ ఈస్ ఆ phase 2 థింగ్. సో మనం phase 2లో ఉంటున్నాం. ఇది మా అపార్ట్మెంట్లో ఉండే సూపర్ మార్కెట్, స్మాల్ బాస్కెట్ అనమాట. బిగ్ బాస్కెట్ లాగా ఇది ఒక స్మాల్ బాస్కెట్. చూద్దాం లోపల ఏమున్నాయి. ప్రెటీ మచ్ మనకు డైలీ నీడ్స్కి కావాల్సినవన్నీ ఇక్కడ దొరికిపోతాయి. సో గ్రాసరీస్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, అన్నీ ఉన్నాయి గైస్ ఇక్కడ. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో ఈ అపార్ట్మెంట్స్ ఆర్ ఇలాంటి కమ్యూనిటీలో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. సో మనకు లోపల నుంచి బయటకు అడుగు అయినక్కర్లేదు. ఇదే అనమాట గ్లాస్ క్లబ్ హౌస్. సో మనం లోపలికి వెళ్దాం. అండ్ ఈ క్లబ్ హౌస్ లోపల కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. సో టోటల్ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఒకటి అవుట్డోర్ అండ్ ఒకటి ఇండోర్. ఇది వచ్చేసి హీటెడ్ పూల్ అనమాట. అండ్ ఈ క్లబ్ హౌస్ ఎంటర్ అయిన వెంటనే ఇలా లాంజ్ ఉంటుంది. సో మనకు గెస్ట్స్ ఎవరైనా వచ్చినా లేదా ఏదైనా మీటింగ్స్ ఉంటే యూ కెన్ సిట్ అండ్ టాక్ హియర్. ఇలా ముందుకెళ్తే వీ ఆల్సో హ్యావ్ అన్ ATM హియర్. ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ ఒక చిన్న సెలూన్ ఉంటుంది. ఒకసారి నేను హెడ్ మసాజ్ చేయించుకున్నాను అనమాట ఇదే సలూన్లో. నాకు నెక్స్ట్ డే హెడేక్ వచ్చింది, అప్పటి నుంచి మానేసా. అండ్ ఇలానే ముందుకెళ్తే ఇంకొక మార్కెటింగ్ ఆఫీస్ ఉంటుంది, బిగ్ అగైన్. సో ఇది మార్కెటింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ మొత్తం ఈ అపార్ట్మెంట్ని అలా, దీని ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు. సో అలా బొమ్మలాగా చేసి పెట్టారు అనమాట. నాకు అర్థం కాలేదు సార్. Hope you could see this. అండ్ ఇలా వెళ్తే మనకు ఇక్కడ ఒక క్లినిక్ ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ 24/7 అనమాట. ఇక్కడ ఎప్పుడు ఒక డాక్టర్ ఉంటారు మనకు. అండ్ ఇక్కడ చిన్న కెఫెటేరియా లాంటిది విత్ జిరాక్స్ మెషిన్స్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ వీ హ్యావ్ అ ఫార్మసీ షాప్. ఈ క్లబ్ హౌస్లో టోటల్గా 4 floors ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము. ఇందులో చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకు యోగా అండ్ మెడిటేషన్ రూమ్ ఉంది. లోపల పిల్లలు యోగా కాకుండా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది విచ్ ఈస్ లైబ్రరీ అండ్ చెస్ అంట. ఇది లాక్ చేశారు. అండ్ అక్కడ ఇంకొకటి ఏదో ఉంది. సో యా, ఇక్కడ ఒక చేంజ్ రూమ్ ఉంది. అండ్ ఇక్కడ మూవీ థియేటర్ అంట. మనమైతే ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఇస్ 1 more కాల్డ్ టీవీ రూమ్. ఈ ఫ్లోర్లో మనకు పనికి వచ్చేదంటూ ఒకటి ఉంది. అక్కడ చూసారా, జిమ్. లోపలికి వెళ్ళి జిమ్ చూపిస్తారండి. ఇక్కడ నేను ఒక్కటేసారి వచ్చాను, అది కూడా ఈ కార్డియో చేశాను. దాని తర్వాత స్మిత్ మెషిన్ ఒకటి యూజ్ చేశాను. మనం బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి పైన ఇంకా 3 floors ఉన్నాయి కదా, అక్కడ ఏమున్నాయో చూద్దాం. లెట్స్ గో టు 2nd floor. అండ్ ఈ 2nd floorలో ఎంటర్ అయిన వెంటనే మనకు there is something called games room anta guys. Let's see what games we have here. ikkada ఇది ఫూట్బాల్ అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ.
తప్పు పట్టకండి, నేను ఎప్పుడు ఇవన్నీ ఆడను. సో ఇక్కడ ఇంకొకటి ఉంది సేమ్ అలాంటిదే. ఇట్స్ లైక్ ఫుట్బాల్ ప్లేడ్ విత్ హ్యాండ్స్. సో సేమ్ థింగ్ హియర్. అక్కడ ఇంకేవో ఉన్నాయి, ఇవి కూడా సేమ్ మ్యాగ్నెటిక్ స్కేట్ హాకీ టైప్, మనకు మాల్స్లో ఉంటాయి కదా అలాంటిది అనమాట. అండ్ ఇక్కడ ఇండోర్ బాస్కెట్బాల్. ఓ ఐ లైక్ దిస్. ఇక్కడ మనం రీల్స్ చేయొచ్చేమో, ట్రై చేద్దాం ఎప్పుడైనా. ఎవ్వరు లేరు, ఈ అమ్యూనిటీస్ని మేమే కాదు ఐ థింక్ ఎవరు యూస్ చేసుకోవట్లేదు అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కమ్ ఐ విల్ షో. సో అక్కడ ఉంది చూసారా ఫస్ట్ బిల్డింగ్, అదే ఆర్ బ్లాక్. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్లాక్స్. ఇందాక మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట, అది స్విమ్మింగ్ పూల్. ఇంకా ఈ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. పక్కలోనే కిడ్స్కి ప్లే స్కూల్ అనేదో ఉంది. ఐ థింక్ ఇట్స్ ఆల్సో క్లోజ్డ్. సో లోపల చిన్నపిల్లలకు సంబంధించిన ఆ ప్లే ఏరియాలో ఉండేవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ కాల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో కంప్లీట్గా కిడ్స్కి డెడికేటెడ్గా దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఓకే దెర్ ఈజ్ ఇంట్రెస్టింగ్ రూమ్ హియర్ విచ్ ఈస్ కాల్డ్ వీడియోస్ అండ్ ఇంటర్నెట్. లోపల ఎవరో వర్క్ చేసుకుంటున్నారు, లెట్స్ నాట్ డిస్టర్బ్ దెమ్. ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంది గైస్, వాట్ ఈస్ దిస్? ఐ థింక్ డ్యాన్స్ రూమ్ అనుకుంటా. లోపల పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే దిస్ ఈస్ కాల్డ్ అరోబిక్స్ రూమ్. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో క్వైట్ ఎ బిగ్ బ్యాడ్మింటన్ ఫ్లోర్ ఉంది. లెట్స్ సీ. సో ఇక్కడ 2 కోర్ట్స్ ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ నేను మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా ఈ అపార్ట్మెంట్ వాళ్ళవి, అందులో మెసేజెస్ వస్తూ ఉంటాయి. దే ఆల్సో కండక్ట్ ఈ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్. ఇక్కడ లైట్ తక్కువ ఉంది, డోంట్ మైండ్. సో ఈ సెకండ్ ఫ్లోర్లో ఐ థింక్ బ్యాడ్మింటన్ రూమ్ ఉంది. అండ్ దెర్ ఈస్ డ్యాన్స్ రూమ్, దెర్ ఈస్ వీడియో గేమ్స్ రూమ్. అండ్ ప్రతి ఫ్లోర్లో మనకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, అది చూపిస్తే బాగోదు. సో ఇంకేమున్నాయి అంతే. సో లెట్స్ గో టు 3rd ఫ్లోర్ నౌ. సో ఇది 3rd ఫ్లోర్ అనమాట. ఇక్కడ వీ హ్యావ్ టేబుల్ టెన్నిస్ రూమ్. ఇక్కడ బిలియర్డ్స్ రూమ్ ఉంది. ఐ లవ్ దిస్ గేమ్. సో ఇది ఆడి చాలా రోజులైందనమాట. ఐ విష్ ఐ విల్ కమ్ సమ్ టైమ్. వస్తా ఒకరోజు వీకెండ్. కాలేజ్లో ఉన్నప్పుడు తెగ ఆడేవాడిని ఈ గేమ్, ఇప్పుడు ఆడి చాలా రోజులైంది. ఇదే ఫ్లోర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రూమ్ ఉంది విచ్ ఈస్ కార్డ్స్ అండ్ క్యారమ్స్. ఇందాకే నేను ఆ కార్డ్స్ రూమ్ అండ్ క్యారమ్స్ రూమ్ లోపలికి వెళ్ళొచ్చా అనమాట. బట్ ఆంటీస్ అండ్ అంకిల్స్ అందరూ హ్యాపీగా చిల్ అవుతున్నారు కార్డ్స్ ఆడుకుంటూ. సో వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, సో అక్కడ షూట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఐ థింక్ మనకు 3rd ఆర్ 4th ఫ్లోర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఐ థింక్ ఇది ఈ క్లబ్ హౌస్లో లాస్ట్ అండ్ ఫైనల్ 4th ఫ్లోర్ అనమాట. ఇక్కడ మనకు పార్టీ హాల్స్ ఉంటాయి కదా. సో పార్టీ హాల్ 1, ఇక్కడ ఇంకొక బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది. మన గృహప్రవేశం అయినప్పుడు మన ఫంక్షన్ కూడా మనం ఇక్కడే చేసాం, ఈ భోజనాలు అవన్నీ. అండ్ అక్కడ ఇంకొక బ్యాంక్వెట్ హాల్ ఉందన్నమాట. ఇలా ఐ థింక్ ఒక 2-3 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ ఒక క్యూట్ కెఫే ఉంటుంది, ఇక్కడ మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక బేకరీ వస్తుంది, షెఫ్ బేకర్స్ అని బెంగళూరులో. ఇది ఒక ఫేమస్ బేకర్స్, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈవినింగ్స్ నేను ఫ్రెండ్స్ని కలవాలనుకుంటే, నాకు ఇక్కడ ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చొని అలా చిల్ అవుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు కూడా వెళ్ళి ఒక ఫిల్టర్ కాఫీ తాగుతూ చిల్ అవుదాం. ఇది వీళ్ళ ఫుడ్ మెను. మార్నింగ్ టైమ్స్ ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందన్నమాట. లాట్ ఆఫ్ ఐటమ్స్. పడ్డు అంటే ఏంటో తెలుసా మీకు? నాకు కూడా బెంగళూరుకి వచ్చాకనే తెలిసింది అసలు పడ్డు అంటే ఏంటో. సో మనం రాయలసీమ వాళ్ళు గుంత పొంగనాలు అంటారు కదా, వాటిని ఇక్కడ పడ్డు అంటారు అనమాట. నా కాఫీ అయితే వచ్చేసింది. అంత గొప్పగా ఉండదు కానీ పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. వీళ్ళు షుగర్ వేయరు అనమాట, మనమే యాడ్ చేసుకోవాలి. లెట్స్ గో విత్ 1/4 teaspoon షుగర్. దీన్ని బాగా మిక్స్ చేసి మన ప్లేస్కి వెళ్ళిపోదాం. లైట్గా చినుకులు పడుతున్నాయి, మంచి గాలి, ప్రశాంతంగా ఉంది గైస్. తోడుగా ఈ కాఫీ అద్భుతం. సో దట్స్ అబౌట్ ఇట్. మన అపార్ట్మెంట్ ఇలా ఉంటుందన్నమాట. నాకైతే ఈ అపార్ట్మెంట్కి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మన ఇల్లు అనే సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ, నెక్స్ట్ లెవెల్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైఫ్లో సక్సెస్ అయ్యి మీకంటూ ఒక మంచి ఇల్లు కొనుక్కొని లైఫ్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.
దట్స్ అబౌట్ ఇట్ గైస్. ఇప్పుడే అపార్ట్మెంట్ టూర్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఫ్లాట్ టూర్ ఇంకా పెండింగ్ ఉంది. నాకు 50K మన ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ వచ్చాక ఆ ఫ్లాట్ టూర్ మనం చేద్దాం. సో మీ చేతిలోనే ఉంది. అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.